దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గ కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన జరిగింది. మల్లయ్యపాలెం సెంటర్లో మానవాహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని రంగాల కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలో చేపట్టిన తర్వాత కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 520 సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె ప్రతిపాడులో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున విజయవంతంగా చేయటం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం నిజంగా కార్మికులకు న్యాయం చేసే విధంగా ఉంటే కార్మిక లేబర్ చట్టాలు తీసుకొచ్చేటప్పుడు ఏదైతే కార్మికులకు మేలు జరిగే కార్మిక సంఘాలతో ఎందుకు చర్చించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటితో పాటు కార్మికులు సంఘం పెట్టుకోవాలంటే 7 ఉంటే సరిపోయింది అనేటువంటి నిబంధన కాలు రాస్తూ 100 మంది కార్మికులు ఉండాలని చెప్పేసి నిబంధన తీసుకురావటం అంటే పూర్తిగా కార్మికుల హక్కులను కాయలు ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వీటితో పాటు ఈరోజు కార్మికుడు జీతం కావాలంటే జీతం అడగకూడదంట, కార్మికుడు ఉపాధికి సంబంధించి ఏ హక్కు అడగకూడదంట, కార్మికుడు నాకు ఈ ఇబ్బంది ఉందని చెప్పేసి కోర్టుకు వెళ్దామంటే అవకాశాలు లేకుండా లేబర్ కోడ్లో కాళ్ళన్నీ కూడా కట్టేసి, చేతులన్నీ కూడా కట్టేసి కట్టు బానిసలుగా మారుస్తున్నారు. కాబట్టి వీటిని భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వీటిని ఎదుర్కొంటామని కూడా ఇది ప్రాథమిక హెచ్చరిక అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వీటితో పాటు కార్మికుల డిమాండ్లతో పాటు ఈరోజు రైతాంగానికి సంబంధించి రైతుకు చిన్న కష్టం వచ్చింది అని చెప్పేసి రకరకాల వీడియోల్లో కన్నీరు గారుస్తూ ఉంటారు. కానీ నిజంగా రైతుకు మేలు చేయదలుచుకుంటే ఈరోజు మద్దతు ధర ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైతుకు మద్దతు ధర ఇచ్చినాడే రైతును నిజంగా ఆదుకున్నట్టు. కాబట్టి రైతులను ఆదుకోవాలంటే కనీస మద్దతు ధరను ప్రకటించాలా. వీటితో పాటు నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలా. నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయకపోతే రైతులందరూ కూడా సిండికేట్ అయ్యి పూర్తిగా రైతులను సిండికేట్ చేసి నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రైతులకి నష్టం చేకూర్చేటటువంటి విత్తన చట్టాన్ని రద్దు చేయాలి. వీటితో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు మాత్రమే ఇచ్చి అమలయ్యేటువంటి పథకాన్ని నీరుగార్చే దానికోసం 60% నిధులు మాత్రమే మేము ఇస్తాం, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పేసి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఉందో ఆ విధంగానే ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ 100 రోజుల పని విధానం అమలు కావట్లేదు. అయినప్పటికీ కూడా ఈ పథకాన్ని అమలు జరపాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ అన్ని డిమాండ్ల సాధన కోసం ఈరోజు సమ్మె చేస్తూ ఉంది. వీటితో పాటు ఈరోజు స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనం లేదు, ఏదైనా సంక్షేమ పథకాలు లేవు. ఈరోజు కరెంటు బిల్లులు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క స్కీమ్ వర్కర్ కూడా ఈరోజు ఉచిత విద్యుత్ అమలు కావట్లేదు. వీటితో పాటు తల్లికి వందనం కావచ్చు, విడో పెన్షన్ కావచ్చు, ఇతర పెన్షన్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు స్కీమ్ వర్కర్లు అనే పేరుతో వీళ్ళందరికీ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరు చెప్తూ ఈరోజు పూర్తిగా ఇవన్నీ రద్దు చేస్తున్నారు. నిజంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఖచ్చితంగా మీరు 26,000 వేతనం ఇవ్వండి, అప్పుడు మేము సంక్షేమ పథకాలు అడగం. కాబట్టి అవి చేయకుండా వచ్చేటటువంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా కాలు రాసేటటువంటి వాటిని తిప్పికొట్టాలి. తక్షణమే సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలా, అందరికీ అందే విధంగా కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. వీటితో పాటు అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేశారు. అన్ని శిబిరాల దగ్గరికి కూటమి నాయకులు వచ్చి మద్దతు తెలియజేశారు. మన ప్రభుత్వం వస్తుంది, మీరు ఆగండి, మీకు మేలు చేస్తామన్నారు. 2 ఏళ్ళు అవుతూ ఉంది. కనీసం అంగన్వాడీల గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు ఆందోళన చేస్తూ ఉంటే మంగళగిరి దగ్గరకు వచ్చి కూటమి నాయకులు హామీ ఇచ్చారు, మీ అందరికీ మేము హామీగా ఉంటామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ మేలు చేశారని మేము అడుగుతాను. వీటితో పాటు గ్రామాల్లో కరోనా సమయంలో పారిశుద్ధ్య పనులు చేసినటువంటి పంచాయతీ వర్కర్లకి ఈరోజు కనీస వేతనం అమలు కానట్టు పరిస్థితుంది. టెండర్ విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు అదేవిధంగా రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు, బిల్డింగ్ రంగం కార్మికులకు సంక్షేమ బోర్డు, ఈ అన్ని రకాలైనటువంటి డిమాండ్ల సాధన కోసం జరిగేటటువంటి సమ్మెకి ప్రజానికం పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలా. తక్షణమే కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం
చర్యలు చేపట్టబోతే రానున్నటువంటి కాలంలో చలో అసెంబ్లీ కానీ చలో పార్లమెంట్ కానీ నిర్వహించడం కోసం కార్మిక సంఘాలు సిద్ధమవుతాయని మరోసారి ఇది ప్రాథమిక హెచ్చరిక మాత్రమేనని తెలియజేస్తూ మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఎప్పటికైనా ఈ నిర్ణయాలు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.